దేవుని సన్నిధిలో గడపటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. ఇది లేక చాలామంది ఉన్నారు. ఈ సమయంలో చాలామంది నడిచి ఏడుస్తున్నారు. నేను ప్రేమించి దేవుడు సమయం ఇచ్చాడు, ఎళ్ళకడ పడుకొని టీవీలు చేసుకుంటే బేవరసాగా ఉంటే దీవెనలు రావండి. దీవెనలు రానే రావు. మిమ్మల్ని కాపాడుతున్నాడు దేవుడు, మన కుటుంబాలు కాపాడుతున్నాడు దేవుడు. మీకు ఏది కావలిస్తున్నాడు దేవుడు, ఏది తక్కువ చేయట్లేదు దేవుడు. అటు గొప్ప దేవుని పాదాల ముందు ఉండాలి మనం. ఆ దేవుని గణపరచాలి మనం. ఆ దేవుని కొనియాడాలి. ప్రభువా, ఇంత గొప్ప ప్రణాళిక ఉంది నా పట్ల అని దేవుని ఏడ్చేవాళ్ళుగా ఉంటేనే మంచిది. అంతేగాని కాలక్షేపం కోసమో, పని లేకపోతేనో, ఫంక్షన్ లేకపోతేనో, ఖాళీగా ఉంటేనో వచ్చి కూర్చొని కదా పాసాల కూడక ఉంటే రమ్మన్నాడు బీడి పెట్టండి వెళ్ళరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఉదయకాలం మనం ధ్యానం చేసే కొంత భాగాన్ని ఇప్పుడు మిగిలిన దాన్ని ధ్యానం చేద్దాం. మనం ఎవరు అంట? మనం ఎవరు? ఉదయం వచ్చిన వాళ్ళు ఉన్నారంటారా? ఉదయం రాలే. భక్తులు లాంటి వారు, భక్తులు పిలుచుకునేవారు. మనం ఎవరంట? మనం ఎవరు? భక్తులు లాంటి వారా? భక్తులు అనిపించుకునేవారా? మీరు ఎవరు? భక్తులు లాంటి వారా? భక్తులు అనిపించుకునేవారా? ఇది ఉదయం మనం మాట్లాడాం. భక్తులు అంటే స్థిరంగా ఉంటారు, ఎదుగుతూ ఉంటారని. భక్తులు లాంటి వాళ్ళంటే వేషధారి, లోకాన్ని కనపరుచుకుందాం అనుకునేవారు. భక్తులు అనిపించుకునేవారు ప్రపంచమంతా తిరిగి నేను భక్తుణ్ణి, భక్తురాల్ని, విశ్వాసిని అనిపించుకోవాలని ఆరాటపడేవారిని ఏమంటారు? భక్తులాంటి వారు అనిపించుకునేవారు. ఈ కోమలో ఉండేవారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు. మనం ఎవరమయ్యా అంటే భక్తులు. ఫస్ట్ మనసుకొద్దాం. మనం ఎవరు? మనం భక్తులు. భక్తులు ఎలా అయ్యావు నీవు? భక్తులు మనం ఎలా అయ్యాం? మనం ఎవరు అంటే మన మీ భాషకు వస్తా నేను. మీరు ఎవరయ్యా అంటే ఏమంటా? మనం భక్తులమండి. ఎస్, భక్తులే. మీరు అందరూ భక్తులే. భక్తులు ఎలా అయ్యావు నీవు? భక్తులు ఎలా అయ్యావంట? ఎస్, థ్యాంక్ యూ. ఎలా? క్రీస్తు యేసుని ధరించుకోవటం వలన భక్తువయ్యావు నువ్వు. ఎలా ధరించుకుంటే? బాప్తిస్మం ద్వారా. ఎప్పుడు నీ బాప్తిస్మం పొందావో అప్పుడు క్రీస్తు యేసు ధరించుకున్నావు. నీవు ధరించుకున్నావు అంటే ఏమయ్యావంటే భక్తుడిగా చేయబడ్డావు. అంటే నీవు క్రీస్తుని కలుగున్నావు, క్రీస్తు ధరించుకున్నావు అని. క్రీస్తుని ధరించుకున్న వారు ఎలా ఉండాలి? నీలో ఉన్న క్రీస్తు ఎలా ఉన్నాడో నువ్వు ధరించుకున్నావు. ఒక ఆయన్ని ధరించుకున్నావు నీవు. ఆయన పేరేంటి? క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నావు నీవు. నువ్వు ధరించుకున్న వ్యక్తి ఉన్నాడే, ఆ దేవుడు ఉన్నాడే. ఎలాంటి వాడంటే ఆయన? ఎలాంటి వాడంటే ఉదయం మాట్లాడే మనం ఆయన తండ్రి చిత్తమునకు లోబడినవాడు. ఎవరైనా నీలో ఉన్నాడే, ధరించుకున్నావు ఒక ఆయన. నువ్వు ఒక ఆయన్ని, ఒక దేవుణ్ణి ధరించుకున్నావే. నువ్వు ధరించుకున్న దేవుడు ఎవరయ్యా? నువ్వు ధరించుకున్న దేవుడు ఎవరయ్యా? నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరయ్యా? నువ్వు సేవించిన దేవుడు ఎవరయ్యా? నువ్వు ప్రేమించిన దేవుడు ఎవరయ్యా? ఎవరు ధరించుకున్నావయ్యా నువ్వంటే? నీవు ధరించుకున్న దేవుడు ఎవరయ్యా అంటే ఎవరంటే ఆయన
ఆయన తండ్రి చిత్తము నాకు లోబడిన ఈ భయపడినవాడు. నీలో ఉన్న దేవుడు ఆయన తండ్రి చిత్తానికే భయపడి లోబడితే మరి నువ్వేం చేయాలా? నీలో ఉన్న దేవుడు నువ్వు భయపడాలి కదా. నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుకు నువ్వు భయపడాలి కదా. నీలో ఉన్న యేసు ప్రభు నువ్వు భయపడాలి కదా. నీలో ఉన్న దేవుడేమో ఆయన తండ్రికి భయపడుతున్నాడు, లోపడుతున్నాడు. మరి నువ్వు ఆయన ధరించుకున్నావు, నువ్వు ఆయన కలిగి ఉన్నావు. ఎలా? బాప్తిస్మం ద్వారా. నేను బాప్తిస్మం పొందా, రక్షణ పొందా, యేసు లేకుండా, వాక్యం లేకుండా, బతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభుకి చోటే లేకుండా ఎలా భక్తుడు నువ్వు? ఎలా భక్తురాలు నువ్వు? యేసయ్య దగ్గర వాక్యం ఏది? ప్రార్థన ఏది? యేసు గుణలక్షణాలు ఏది దగ్గర? యేసు స్వభావం ఏది దగ్గర? క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడ్డావు నువ్వు? లేదే. అందుకే భయం లేదు. యేసయ్య అన్నాడు, క్రీస్తు యేసుని ధరించుకోవటం వలన నేను భక్తుణ్ణి అయ్యో. క్రీస్తు యేసునిలో ఉన్న దేవుడు ఆయన, నీలో ఉన్న దేవుడు ఏంటంట? నీలో ఉన్న దేవుడు తండ్రికి లోబడ్డాడు. నీలో ఉన్న దేవుడు తండ్రికి భయపడ్డాడు. కాబట్టి మనము కూడా నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి లోబడిన వారు భక్తులు. గుడికి వెళ్తే బాప్తిస్మం పొందితే ఎంత భక్తురాలు కాదు నువ్వు, భక్తులు కాదు నువ్వు. నీలో ఉన్న దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే, ఏ దేవుని ధరించావో, ఏ దేవుని కలిగి ఉన్నావో, బాప్తిస్మం ద్వారా ఏ దేవుడు నీలోకి వచ్చాడో ఆ దేవుని చిత్తానికి నిత్యము లోబడి ఉండాలి, భయపడి ఉండాలి. ఆ దేవుడికి ఏం చెబితే, అని ఏం చేయమంటే, ఏం బోధిస్తూ ఉంటే దానికే లోబడి జీవించాలి నువ్వు. అప్పుడే నువ్వు భక్తుడివి. అంతే తప్ప భక్తుడు అని బ్రాండ్ వేసుకుంటే, భక్తుడు బోర్డు వేసుకుంటే భక్తుడు కాలేదు. క్రైస్తవ సంఘం కాదు. ఒక వ్యక్తి క్రీస్తు యేసు నామాన్ని బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్న నీవు భక్తులు అంటే నీలో ఉన్న దేవునికి భయపడేవారుగా ఉండాలి అని ఉదయం నేర్చుకున్నాం. రెండోది, నీలో ఉన్న దేవుడు, నువ్వు ధరించేవే దేవుడు, నువ్వు ధరించుకున్న దేవుడు ఎలాంటి వారంటే సంపూర్ణ దైవత్వము కలిగిన దేవుడు. ఎవరు? బాప్తిస్మం ద్వారా నువ్వు ఎవరు ధరించుకున్నావో, బాప్తిస్మం ద్వారా ఏ దేవుడిని కలిగి ఉన్నావో, బాప్తిస్మం ద్వారా ఏ దేవుడిని నువ్వు స్వీకరించావో, ఏ దేవుడు ధరించుకున్నావో ఆ దేవుడు ఎలాంటి వాడంటే సంపూర్ణ దైవత్వము కలిగిన దేవుడు. సంపూర్ణ దైవత్వం. ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉంది, ఆయనలో సంపూర్ణ మానవత్వం కూడా ఉంది. ద సేమ్ టైం సంపూర్ణ మానవత్వుడుగా ఉన్నాడు, సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నాడు. ఎవరైనా నీలో ఉన్న యేసయ్య సంపూర్ణ దైవత్వం కలిగి ఉంటే ఆ నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువులాగా నీవు కూడా సంపూర్ణ దైవత్వం కలిగి ఉండాలి. సంపూర్ణ దైవత్వం కలిగి ఉండాలంటే పరిపూర్ణ భక్తి కలిగి ఉండాలి. నీ హృదయంలోనూ బయట ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎక్కడ చేసిన దైవత్వమే ఉండాలి, దైవ స్వభావం ఉండాలి, దైవ స్వారూప్యం ఉండాలి. ఎందుకయ్యా అంటే నీలో ఉన్న వ్యక్తి, నీలో ఉన్న దేవుడు సంపూర్ణ దైవత్వము కలిగిన దేవుడు. నువ్వు కలిగి ఉన్నావే. బాప్తిస్మం ద్వారా ఒక దేవుణ్ణి కలిగి ఉన్నావు. నువ్వు బాప్తిస్మం ద్వారా ఒక దేవుణ్ణి స్వీకరించావు. బాప్తిస్మం ద్వారా ఒక దేవుడు నీలో ఉన్నాడు. అది ఎలాంటి వాడు అంటే పరిపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు. కనుక క్రీస్తు యేసుని కలిగిన మనుషుడు, క్రీస్తు యేసును జీవించే మనుషుడు, యేసుని కలిగిన మనుషుడు, క్రైస్తవుడు నువ్వు ఎలా ఉండాలంటే నీవు కూడా ఆయన వలె సంపూర్ణ దైవత్వం కలిగి ఉండాలి. నీ నీ మాటలో దైవత్వం, నీ ప్రవర్తనలో దైవత్వం, నీ చూపులో దైవత్వం, నీ టోటల్ లైఫ్ నీ జీవితమే దైవత్వం కలిగి ఉండాలి. లోకం చూస్తూ ఉంటే, లోకము నిన్ను చూస్తూ ఉంటే నీలో అసంపూర్ణ కనపడి